బ్రేకింగ్ న్యూస్. సంచలన సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ పుష్ప 2 గురించి, పుష్ప 2 టికెట్ ధరల గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పుష్ప 2 టికెట్ ధరలు సామాన్యుడికి అందనంతగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన పుష్ప 2 టికెట్ ధరల గురించి ఒక పిట్ట కథ రూపంలో చెప్పారు. సుబ్బారావు హోటల్ గురించి అని కోట్ చేస్తూ పుష్ప 2 ఇడ్లీలు అంటూ ఆయన ఒక పెద్ద కథను రాస్తూ చెప్పారు. రామ్ గోపాల్ వర్మ పుష్ప 2 టికెట్ల గురించి ఏం కథ రాశారో, ఏం చెప్పారో, ఏం వ్యంగ్యంగా చెప్పారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పుష్ప 2 ఇడ్లీలు, పుష్ప 2 ఇడ్లీలు. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీల ధరను 1000 రూపాయలుగా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాళ్ళ ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతాడు. కానీ కస్టమర్ సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్కి వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు. సో సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో యాంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నామని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమోక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందని, ప్రోడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతేకాని ప్రజాసేవ కోసం మాత్రం కాదు అంటూ ఆయన రాశారు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్ళు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఆయన ఈ కథలో విమర్శించారు. ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా, ఇడ్లీలు, తిండి, బట్టలు ఈ మూడింటి కంటే ఎక్కువ అవసరం అంటూ ఆయన ప్రశ్న కూడా వేశారు. అలా అయితే ఈ 3 నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతూ ఉంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ కథలో పేర్కొన్నారు. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూడొచ్చు కదా అంటూ ఆయన ఒక సలహా సూచన కూడా చేశారు. మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే సీటు దొరకడం లేదు, అన్ని సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి అంటూ రామ్ గోపాల్ వర్మ సుబ్బారావు హోటల్లో ఇడ్లీల ధరలను పోల్చుతూ పుష్ప 2 టికెట్ ధరలను గురించి ఒక కథ రూపంలో రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సో ఎవరైనా సినిమా టికెట్లు ఎక్కువగా ఉన్నాయి అని ధరలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే రేట్లు తగ్గిన తర్వాత చూడొచ్చు, లేదు ఇప్పుడే చూస్తామనుకుంటే 7 స్టార్ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినాలి అనుకోవడం లాంటి దాని కిందకే వస్తుంది. ఇది నిత్యావసరం కాదు, అత్యవసరం కాదు. తర్వాత అయినా వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తగ్గిన తర్వాత సామాన్యుడికి అందుబాటులో వస్తాయి. కాబట్టి పుష్ప 2 సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎవరు ఏడవకండి అంటూ రామ్ గోపాల్ వర్మ సూటిగా చెప్పారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప 2 గురించి చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎలా చూడాలి ఈ ట్వీట్ ని? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మాటలకు 2 వైపులా పదును ఉంటుంది. కత్తికి 2 వైపులా పదును అన్నట్లు ఆయన మాట్లాడే ప్రతి మాటకు కూడా 2 అర్థాలు తీసుకునేలాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన టికెట్ రేట్ల గురించి చెప్పిన పిట్ట కథ ఏదైతే ఉందో, టికెట్లు రేట్లు పెంచిన వాళ్ళకి ఒక చెంపపెట్టులాగా ఉంది. అలాగే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని భావిస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సలహా సూచన ఇచ్చాడు. రేట్లు తగ్గినాక చూసుకోవచ్చు కదా, సినిమా ఏమన్నా నిత్యావసరమా, ఎంటర్టైన్మెంట్ అంతా అత్యవసరమా, ఇవాళ చూడకపోతే ఏమన్నా అవుద్దా, ఇల్లు, తిండి, బట్ట ఇవి నిత్యావసరాలు, వాటికి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా పెడుతున్నారు. అప్పుడు బాధపడని వాళ్ళు సినిమా టికెట్ రేటు పెంచితే ఎందుకు బాధపడుతున్నారు, ఇది అత్యవసరం కాదు, నిత్యావసరం కాదు, అలాంటప్పుడు రేటు తగ్గిన తర్వాత చూసుకోవచ్చు కదా సినిమా, లేదు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రేటు ఏదైతే ఉందో అది భరించండి అన్నట్టుగా ఇటు ప్రేక్షకులకి ఒక సూచన సలహా ఘాటుగానే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే టికెట్ రేట్లు పెంచిన సినిమా పరిశ్రమకు కూడా ఒక సూచన అయితే చేశాడు. ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ పెడితే ఇది సామాన్యులు అందుబాటులో లేకపోతే ప్రేక్షకులు థియేటర్కు రారు, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఇది నిత్యావసరం కాదు ఎంటర్టైన్మెంట్ అనేది, సినిమా అనేది కూడా సినిమా పరిశ్రమకు ఒక సూచన చేసినట్లుగానే అనిపిస్తోంది. కరెక్టే, రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో 100% ఒక లాజిక్ ఉందనే చెప్పుకోవాలి. సినిమా అనేది నిత్యావసరం కాదు, ఫస్ట్ డేనే చూడాలి,
లేదా ఫస్ట్ వీక్ లోనే చూడాలి అనేది ఎక్కడే లేదు. ఇప్పుడు అది చూసి దాని మీద ఏమైనా ఎగ్జామ్ రాసేది లేదు. దానివల్ల ప్రేక్షకులకు కాదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా దానివల్ల ఆ 2.5 గంటలు 3 గంటలు లేదా ఆ రోజుకే ఒక మానసిక ఉల్లాసం కోసం అంత టికెట్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉందా అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పుష్ప 2కు పెట్టిన టికెట్ రేట్ల విషయానికి వస్తే, ఒక కుటుంబం వెళ్లి సినిమా చూస్తే ఆ డబ్బులతోటి 1 సంవత్సరం పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో 2-3 ఓటీటీలకి సబ్స్క్రిప్షన్ వస్తుంది. 1 ఇయర్ పాటు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చి వందలాది సినిమాలు, వందలాది వెబ్ సిరీస్లు కూడా ఇంట్లో కూర్చొని చూసుకునే వీలు ఉంటుంది. అంత సౌలభ్యం ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని ఒక రోజు కోసం, ఒక సినిమా కోసం వెచ్చించడం కరెక్టా అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఇప్పుడు ప్రేక్షకుల్లో కలిగిందనే చెప్పుకోవాలి రోహిత్. రైట్, నిజానికి రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఎప్పుడు వచ్చినా ఆయన ఇలాగే సమర్థిస్తూ వస్తూ ఉన్నారు. నిజానికి ఎవరైతే ప్రోడక్ట్ని తయారు చేస్తారో వాళ్ళకి ఆ రేట్ను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కానీ సినిమాల విషయంలో ఎందుకు లేదు అని ఆయన మొదటి నుంచి, గతంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన సినిమా టికెట్ల రేట్ల విషయంలో టికెట్ల రేట్లను వాళ్ళు పెంచుకునే అవకాశం ఇవ్వాలి అంటూ ఇలాగే సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు సినిమా అనేది ఏదైనా కానీ డిమాండ్ అండ్ సప్లై సూత్రమే ఇక్కడ కూడా అమలు అవుతుంది. ఎంటర్టైన్మెంట్ సినిమా పరిశ్రమ అనేది పేరుకి పరిశ్రమ ఖచ్చితంగా ఇది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్. ఎవరైనా రూపాయి లాభాన్ని ఆశించే సినిమా తీస్తాడు. తన ప్రొడక్ట్ 100 రూపాయలు పెట్టి తయారు చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ ని 200కో 300కో వీలైతే 1000 రూపాయలకో అమ్ముకోవాలని చూస్తాడు తప్పితే, నేను 100 ఖర్చు పెట్టాను కదా, 100కో 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తే చాలు లేదా 100 వస్తే చాలు అని ఎవరు కూడా ఆశించరు, అలా ఆలోచించరు. సో నిర్మాతకు తను కోట్లాది రూపాయలు 100 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ సినిమాకి ఒక ధరను నిర్ణయించుకునే అధికారం ఆయనకే ఉండాలి అంటాడు. ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా నిత్యావసరాలు, చాలా కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో తయారయ్యేవి. వాటన్నిటి కూడా ఆ కంపెనీ తయారు చేసిన తయారీదారుడే దానికి రేట్ నిర్ణయిస్తాడు. ఆ రేటు ప్రకారమే మార్కెట్ లోకి పంపిస్తున్నాడు. ఒక రైతు పండించే ధాన్యానికో లేదా వీటికి తను ధరను నిర్ణయించుకోలేడు. దానికి కూడా గవర్నమెంట్ ఒక ధర అంటూ నిర్ణయిస్తుంది, కానీ తను నిర్ణయించుకోలేడు. కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా తయారు చేసిన తయారీదారుడు, కంపెనీ ఓనరే ఒక ధర నిర్ణయిస్తాడు. అలాగే సినిమాని కూడా తను తయారు చేసిన సినిమాకి తను ధరను నిర్ణయించుకునే అధికారం నిర్మాతకు కావాలి అనేది రామ్ గోపాల్ వర్మ వాదన. ఎందుకంటే ఇక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై. ఏ హీరోకి సక్సెస్లు ఉన్నాయి, ఏ హీరోకి క్రేజ్ ఉంటే ఆ హీరో కాల్ షీట్ల కోసం ట్రై చేస్తారు నిర్మాత. ఆయనకి కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ హీరోని బుక్ చేసుకుంటాడు. అలాగే క్రేజ్ ఉన్న డైరెక్టర్ ను బుక్ చేసుకుంటారు. సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న డైరెక్టర్ ను బుక్ చేసుకుంటారు, హీరోయిన్ ని తీసుకుంటారు. ఇలాగా డిమాండ్ సప్లై. ఇక్కడ ఎవరికైతే క్రేజ్ ఉందో వాళ్ళకి అత్యధిక పారితోషికాలు ఇచ్చి వాళ్ళ డేట్లు తీసుకొని ఒక ప్రోడక్ట్ ని తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ ని అమ్ముకునే అధికారం నిర్మాతకు ఉంటుంది. దానికి నిర్ణయించుకునే ధర కూడా నిర్మాతకే ఉండాలి అనేది రామ్ గోపాల్ వర్మ వాదన. ఇది ఎసెన్షియల్ కాదు, నిత్యావసరం కాదు. అలాంటప్పుడు ప్రేక్షకులు కూడా ఆ ఖర్చు విషయంలో లేదా ఆ ధర విషయంలో ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలనేది రామ్ గోపాల్ వర్మ సూచనగా కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. టికెట్ రేట్లు పెంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? రామ్ గోపాల్ వర్మ టికెట్ రేట్లను పెంచడాన్ని ఆయన సమర్థిస్తున్నారు. సుబ్బారావు 2 ఇడ్లీలతో ఆయన పోల్చారు. 5 స్టార్ హోటల్తో పోల్చారు. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడో తను తయారు చేసిన ప్రోడక్ట్ని ఎండ్ యూజర్కి ఎంతకు అమ్మాలో ఎంఆర్పి ధరను నిర్ణయించుకునే అవకాశం ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఉన్నట్టే ఇక్కడ నిర్మాతకు కూడా తన ప్రోడక్ట్ను ఎంతకు ఎండ్ యూజర్కి అమ్మాలి అనే విషయం ఆయన స్వతంత్రానికి వదిలేసేయాలి, ట్యాక్సులు చెల్లిస్తారు కదా అనే ఉద్దేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇది నిత్యావసరం కాదు, అత్యవసరం కాదు, ఇది సమాజంపై ధరలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఎవరిపైన ప్రభావం పడే అవకాశం ఉండదు. కాబట్టి ధరలు తగ్గిన తర్వాత ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ధరలు తగ్గుతాయి. ఆ తర్వాత ఎవరైతే ఈ 10 రోజుల్లోనూ సామాన్యులని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆ తర్వాతనే ధరలు తగ్గిన తర్వాతైనా చూడొచ్చు. పైగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు సినిమా చూడకపోతే నష్టపోయేది నిర్మాతే. కాబట్టి
ఇక్కడ నష్టాన్ని తనే భరిస్తాడు అని రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉన్నారు. ఒక ట్వీట్ రూపంలో ఆయన సుబ్బారావు కథ రూపంలో ఆయన చెప్పారు. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ టికెట్ల ధరలను పెంచడాన్ని ఆయన సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. బాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.